అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యంగా నడిపిస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు అని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఉచిత మెడికల్ క్యాంపులో భాగంగా మెగా రక్తదాన శిబిరం, కంటి పరీక్షలు, గుండెకు సంబంధించిన ఎకో టెస్టులు, డెంటల్ పరీక్షలు నిర్వహించారు. మెగా వైద్య శిబిరాన్ని చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు, మరో ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి పాల్గొన్నారు. సార్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మేడం భువనేశ్వర్ గారు కూడా ఈరోజు 2 లక్షల మందికి 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లో డబ్బులు కట్టి ఉచిత భోజన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈరోజు అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి ఆపరేషన్ క్యాంటీన్లన్నీ కూడా ఈరోజు 2 లక్షల మంది పేదవాళ్ళకి భోజనం పెడుతున్నారు. ఈవేళ 76వ జన్మదినోత్సవం సందర్భంగా ఇటు కాకినాడ జిల్లాలో చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ పరిషత్లో చక్కగా కార్యక్రమం చేస్తున్నారు. హైయెస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులందరినీ కూడా మా కూటమి నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదిన సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ రూరల్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ శిబిరానికి, ఉత్సవ శిబిరానికి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున గట్టి పరీక్ష చేస్తూ ఉన్నారు, కళ్ళజోడు ఇస్తూ ఉన్నారు, క్యాంపు పెట్టారు. అలాగే పిల్లలు అన్ని రకాల వైద్యాలను కూడా నిపుణులను తీసుకొచ్చి టెస్టులు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడే ఉత్తమ విద్యార్థులు ఇంటర్మీడియట్లో 1000కి దరిదాపుల దగ్గరగా వస్తున్న ర్యాంకు మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా 48 మందిని గుర్తించి 48 మందిని కూడా వారికి మెమెంటో ఇచ్చి సత్కరించి వారికి తగిన బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. చక్కగా ఈ 15 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఇది నడవాలని చెప్పి నేను ఆరోగ్యంతో చంద్రబాబు నాయుడు గారు ఉండాలని కోరుకుంటూ, అట్లాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది, ఆయన కోలుకున్నారు. తీసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన తొందరగా కోలుకుని మన ప్రజాసేవ నిత్యం ఆయన ప్రజాసేవలో ఉన్నారు. ఆ ప్రజాసేవ నిత్యం తొందరగా కోలుకోవాలి. ఆయనకి ఆశీస్సులు ఇవ్వాలని అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలి.